నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతి వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్ ఉన్నారండి గోవిందమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి గోవిందమ్మ గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 27/10/2016. మరొకసారి చెప్పండి. 27/10/2016. టైం చెప్పండి. ఎప్పుడండి? 27/10/2016. 7 PM. ఎక్కడ పుట్టారు? విజయవాడలో. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా పాప గురించి తీసుకోవాలని. మొన్న పుట్టిందా పాప? అవునండి. లగ్నం వచ్చేసమ్మా ఈ పాపది వృషభ లగ్నం, రాశి కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం 3వ పాదం. ఈ జాతకంలో లగ్నం నుంచి 4వ ఇంట్లో సింహరాశిలో రాహు, కన్యారాశిలో గురుచంద్రుల యొక్క కలయిక, 6వ ఇంట్లో రవి నీచ స్థితిలో బుధునితో, సప్తమ శుక్రుడు, అలాగే శని, అష్టమ కుజుడు, దశమ కేతు ఉన్నటువంటి జాతకం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంలో ఉన్నది. అలాగే కుజుడు కూడా సప్తమాధిపతి అయి ఇక్కడ 8వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి దీనివలన కూడా కుజదోషం వస్తున్నది. కాబట్టి ఈ కుజదోషానికి కూడా పరిహారం చేసుకోవటం మంచిది. ఈ విద్యాస్థానంలో రాహు ఉన్నంత మాత్రాన ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. రాహు ఇక్కడ జన్మజాతకంలో పుబ్బా నక్షత్రం శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. విద్యకు సంబంధించి పెద్ద ఇబ్బందులు ఏమీ కలగవు. కానీ ఎందుకంటే విద్యాస్థానాధిపతి నీచంలో ఉన్నప్పటికీ కూడా బుధునితో ఉన్నాడు. కాబట్టి సర్పదోషం ఉన్నది. ఈ సర్పదోషం వలన ఇబ్బందులు తప్పకుండా కలిగేదానికి, అలాగే కుజదోషం కూడా ఉన్నది. ఈ కుజదోషం వలన కూడా ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి కుజదోషానికి సర్పదోషానికి తప్పక పరిహారం చేసుకోవాల్సి ఉంటుందమ్మా. అది ఇప్పుడు కాదు, ఎందుకంటే చిన్న పాపే కాబట్టి ఇప్పుడు కాదు. తన 5th మంత్ అయిన తర్వాత దేవాలయానికి తీసుకెళ్ళి ఈ రాహుకేతువుల పూజ, అలాగే కుజునికి పరిహారం కింద ఆవుకి పూజ అది చేయిస్తే బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారండి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/5/69. టైం చెప్పండి. సాయంత్రం 5 గంటల. ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి గురువు గారితో, సందేహాన్ని అడగండి. చెప్పండి సార్. నమస్తే నాగేశ్వరరావు గారు. సార్ నేను ఇంజార్ చేస్తున్నందుకు లాగే సిగ్గేస్తున్నానండి. చెప్పండి చెప్పండి. హలో. ఇక్కడ ఈ జన్మలగ్నం వచ్చేసి తులాలగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం అశ్విని నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో కుజుడు వక్రించి, అలాగే 6వ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో రాహుతో, సప్తమంలో శని నీచంలో చంద్రునితో, అష్టమంలో రవి బుధులు, 12వ ఇంట్లో గురుకేతువులు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతున్నది. ఈ రాహు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక దాంట్లో స్థిరత్వం కుదరకుండా ఎప్పుడు తిప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాహుకి తప్పక పరిహారం. అలాగే శని కూడా సప్తమంలో నీచ స్థితిలో ఉండటం, గోచార రీత్యా అష్టమ శని కూడా ఉండటం ఈ జాతకానికి కొన్ని ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి మోహన్ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/5/99. 24/5/99. సాయంత్రం 5 గంటలకు పుట్టిన ప్లేస్ తిరుమూరు. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మీ అందరికి కూడా చెప్పండి. తిరుమూరు డేట్ ఆఫ్ బర్త్ అండి. ఎవరిది ఇది? ఎవరిది డేట్ ఆఫ్ బర్త్? మా సెప్టెంబర్ 14. చెప్పండి. 24/5/99. సాయంత్రం 5 గంటలకు. స్టడీ లైఫ్ ఎలా ఉంటుంది, మిగతా లైఫ్ ఎలా ఉంటుంది? విద్యా సంబంధమైనటువంటి జీవితం ఎలా ఉన్నది? లగ్నం వచ్చి తులా లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో కుజుడు వక్రించి విద్యాస్థానంలో కేతు,
6వ ఇంట్లో గురువు, సప్తమ శని నీచంలో, అష్టమ రవి బుధులు, 9వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం కుజమహాదశలో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. శుక్రుడు లగ్న అష్టమాధిపతి అయి భాగ్యంలో ఉన్నాడు. ఇక విద్యాస్థానాధిపతి సప్తమంలో నీచంలో ఉన్నాడు. కొంత విద్యలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి సార్. వాటిని అధిగమించే ధైర్యం మీరు తప్పకుండా చెప్పండి. ప్రస్తుతం కుజమహాదశ జరుగుతుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని చదువుకోవటం, ఆంజనేయ స్వామిని స్మరించుకోవటం ద్వారా తప్పకుండా మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో కొన్ని ఇబ్బందులు తప్పకుండా ఉన్నాయి ఇక్కడ విద్యా సంబంధంగా. ఇంకపోతే వివాహ సంబంధంగా కూడా అంత శని సప్తమంలో నీచంలో ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి హనుమంతుడికి పూజించుకోవడం ద్వారా ఈ విద్యా సంబంధమైనటువంటిది, అలాగే వివాహ సంబంధమైనటువంటి రేపు ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు కాదు, ఇబ్బందులు ఇప్పటి నుంచే దాన్ని ప్రేయర్ చేయడం, హనుమంతుని ప్రార్థన చేయడం ద్వారా తప్పక మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, ప్రకాశం జిల్లా నుంచి రమగారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి రమగారు, ఎవరి గురించి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/11/2008. టైం చెప్పండి. ఉదయం 9:32 ఎక్కడ పుట్టారు? ఓఎల్ఎస్ హాస్పిటల్లో బోర్మావుల్లో. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా అబ్బాయి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ చదువు ఎలా ఉంటుందని. విద్యాస్థానాధిపతి మా వారి గురించి కూడా. ఇక్కడ విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు జన్మజాతకంలో లగ్నంలోనే ఉన్నాడు. లగ్న శుక్రుడు, లగ్న గురువు ఇద్దరు ఉన్నారన్నమాట. గురువు తన స్వస్థానంలో లగ్నంలో ఉండటం, అదే హంస మహాపురుష యోగం ఉంటుంది. 2వ ఇంట్లో రాహు, అష్టమకేతు, తండ్రి స్థానంలో శని. అంత బాగాలేదమ్మా. తండ్రి స్థానంలో శని కూర్చోవటం, తండ్రి స్థానాధిపతి వ్యయంలో ఉండటం అది అంత మంచిది కాదు. తండ్రికి కొంత అసమర్థతను అంటగట్టేదానికి అవకాశం ఉంటుంది. 10వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, 12వ ఇంట్లో రవి బుధ కుజులు ఉన్నటువంటి జాతకం. కుజదోషం కూడా ఈ జన్మ జాతకంలో ఉన్నది. చాలామంది చెప్తూ ఉంటాం, స్వస్థానాల్లో ఉన్నప్పుడు, అధిమిత్ర రాశుల్లో ఉన్నప్పుడు దోషం ఉండదు అని చెప్పేసి. ఒకసారి కుజగ్రహం 12వ స్థానంలో, 12వ స్థానాధిపతి ఉండవచ్చు, కానీ కుజుడు అక్కడ 12వ ఇంట్లో దోషాన్ని ఇచ్చేదానికి ఇబ్బంది ఉంటుంది. పంచమ వ్యయాధిపతి అయి పంచమంలో ఉన్నప్పుడు ఇక్కడ తండ్రికి ఇబ్బంది కలిగిస్తుంది. రేపటి రోజున సంతానం పుట్టిన తర్వాత పుట్టేదానికి ఇబ్బంది కలుగుతుంది, పుట్టిన తర్వాత ఇబ్బంది కలుగుతుంది. అటువంటి రకమైనటువంటి దోషం ఉన్నది ఇక్కడ. కాబట్టి ఈ జన్మజాతకానికి బుధుడు రవితో కూడా కలిసి కుజుడు ఉన్నాడు. కాబట్టి తండ్రికి కూడా మేలు జరగాలి అంటే మాత్రం తప్పకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్పండి. దానికి మించి ఇంకొక పరమ ఔషధం ఈ జాతకానికి ఏం అవసరం లేదు. విద్యా సంబంధంగా చక్కగా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాడికి హనుమంతుడికి గుర్తు చేసినట్టు వాడిలో ఉన్న శక్తిని గుర్తు చేయగలిగితే చక్కగా చదువుకుంటాడు. మరొక కాల్ ఉన్నారండి, తణుకు నుంచి కుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా గుడిగాడండి ఆర్థిక ఇబ్బందులు అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/10/81 ఉదయం 10:10 ఎక్కడ పుట్టారండి? చంద్రపూర్లో పుట్టారండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసమ్మా వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో శుక్రుడు, 3వ ఇంట్లో చంద్రకేతువులు, అలాగే జాతకంలో 9వ ఇంట్లో కుజరాహువులు, కుజుడు నీచ స్థితిలో, ఏకాదశంలో రవి శని గురువులు, 12వ ఇంట్లో బుధుడు వక్రించి ఉన్నటువంటి జాతకం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నది. ధనాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ గురువు లాభంలో ఉన్నప్పటికీ కూడా రవికి దగ్గరగా అసంగస్థ దోషంలో ఉండటం, శనితో కూడా కలిసి ఉండటం, ఆ శని కూడా అసంగస్థ దోషంలో ఉండడం వేరే విషయం. దానివలన ఇబ్బందులు కలగటానికి గల కారణం ప్రస్తుతం గురు మహాదశ జరుగుతున్నది. శని కూడా రేపు డిసెంబర్ నుంచి రావటం జరుగుతుంది. కాబట్టి గురు దక్షిణామూర్తి, ఓం నమ శివాయ మంత్రాన్ని ఎలాగ చదువుతామో అలాగే శివాలయంలో దక్షిణామూర్తి ఉంటారు. దక్షిణం వైపున గర్భగుడికి బయట ప్రదక్షిణ చేసేటప్పుడు దక్షిణం వైపు ఉంటారు. వారికి దీపం పెట్టి ప్రదక్షిణ చేయటం, వారిని ప్రార్థన చేయటం వలన తప్పకుండా మీకు ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి అంటే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత అవకాశం, అంటే మనం ఏదైనా పని చేస్తే అందులో ఆర్థికంగా లాభపడేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, రాజమండ్రి నుంచి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/4/1997. టైం చెప్పండి.
నాకు తెల్లవారుజాము అనుకుంటే 13 నిమిషాలండి. ఎక్కడ పుట్టారండి? రాజమండ్రిలోనండి. మాట్లాడండి గురువు గారితో, మీ సందేహాన్ని అడగండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అది ఈ జాతకంలో దోషాలు ఏమన్నా ఉన్నాయో, ఉంటే పరిహారాలు ఏమన్నా చేయించారు? ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా మీన లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి పుబ్బా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో శనికేతువులు, 2వ ఇంట్లో రవి బుధ రాహులు, ఈ రవి బుధ శుక్రులు, 6వ ఇంట్లో కుజచంద్రులు, 7వ రాహు, ఏకాదశంలో గురువు. లగ్నాధిపతి ఏకాదశంలో ఉన్న మకర రాశిలో ఉన్నాడు ఆయన, అది ఆయనకు అంత మంచి స్థానం కాదు. 2వ ఇంట్లో రవి బుధుల యొక్క యోగం ఉన్నది, కుటుంబ సంబంధంగా అద్భుతమైనటువంటి యోగం ఉన్నది, కుజునికి రవికి పరివర్తన యోగం ఉన్నది ఉన్నాయి. అయితే 7వ రాహు కన్యా రాశి కాబట్టి పెద్ద దోషం ఏమి లేదు, కన్యా రాశిలో స్వస్థానం అని చెప్పబడుతుంది. కాకపోతే ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కొంచెం రేపటి రోజున కుటుంబ సంబంధంగా వ్యాపార భాగస్వామ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది తప్పకుండా రాహుకి పూజ చేసుకోవటం మంచిదమ్మా. మరొక కాలర్ ఉన్నారండి, మాలతి గారు తెనాలి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి మాలతి గారు, మాట్లాడండి. మా బాబు గురించి తెలుసుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 అక్టోబర్ 12. అక్టోబర్ 12, 93. అవునండి. ఎక్కడ టైం చెప్పండి. టైం 2-2:30 మధ్యలో అండి. ఎప్పుడండి? ఉదయమా, రాత్రా, మధ్యాహ్నమా, రాత్రా? పగలేదండి, పగలు మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? తెనాలి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాబు జాబ్ గురించి తెలుసు, మీటింగ్. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం మకర లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 4వ పాదం అమ్మ. 2వ ఇంట్లో శని వక్రించి, అలాగే 5వ ఇంట్లో కేతు నీచ స్థితిలో, అష్టమ చంద్రుడు, 9వ ఇంట్లో శుక్రుడు నీచంలో రవితో గురువుతో, 10వ ఇంట్లో కుజబుధులు, ఏకాదశంలో రాహు నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ 3 గ్రహాలు రాహు కేతు శుక్రులు నీచంలో ఉన్నటువంటి జాతకం. అయితే ప్రస్తుతం రవి మహాదశ జరుగుతుంది. ఈ రవి భాగ్యరాశిలో ఉన్నాడు, అష్టమాధిపతి అయి. అందులో కూడా ఇక్కడ రవిలో రాహు జరుగుతూ ఉన్నది ఇక్కడ. అయితే ఉద్యోగ సంబంధంగా ఈ నవంబర్ 9 నుంచి ప్రయత్నం చేయమనండి. ఏదో ఒక రకంగా ఆయన చదివిన దానికి తగినటువంటి ఉద్యోగం కాకపోయినా దాంట్లో నిలబడితే తర్వాత మంచి ప్రయోజనం కలిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, వైజాగ్ నుంచి నిహారిక గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను మా బాబు గురించి అర్థం అనుకున్నా. బాబు చదవట్లేదు, అసలు వినట్లే మాట. చెప్పండి. మార్చ్ 4th అండి బాబుది, 2013. టైం చెప్పండి. టైం మార్చ్ 4th 12:30. ఎప్పుడండి? 12:30. మధ్యాహ్నమా, రాత్రా? మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? హాస్పిటల్. అదే ప్లేస్ చెప్పండి. జేజే హాస్పిటల్. ఏ ఊరండి పుట్టిన ప్లేస్? ఏ ఊరా? హైదరాబాద్ అండి. మాట్లాడండి గురువు గారితో. జేజే హాస్పిటల్ వచ్చేసి వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా, ఏఎస్ఐ దగ్గర ఉన్న సందులో ఉంటుందని చెప్పేసి తెలియదు కదా. మీరు ఆ ప్లేస్ ఏదో చెప్పాలి. హాస్పిటల్లోనే జేజే హాస్పిటల్ అంటే వాళ్ళకి తెలియదు. ఇక్కడ లగ్నం వచ్చేసి లగ్న సంధిలో పుట్టడం జరిగింది. ఈ లగ్న సంధిలో కూడా అంత మంచిది కాదు, ఎందుకంటే మిథున లగ్నానికి వృషభ లగ్నానికి అది లగ్న సంధి మిత్రులతో అయినప్పటికీ కూడా, లగ్నం మృగశిరా నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా లగ్న సంధులు కొన్ని ఇబ్బందులు కలుగజేస్తాయి. అందులో లగ్నంలో గురువు ఉన్నాడు, ఎందుకంటే వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్, అది మిథున లగ్నానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది మీరు ఒక్క నిమిషం ఆలస్యం చెప్పినా 12:30 కాకుండా అది మిథున లగ్నంలో పడిపోతుంది. అంటే 2:31 అయిపోయింది అనుకో, 31, 32 ఉందనుకోండి, వెళ్ళిపోయి మిథున లగ్నంలో పడిపోతుంది. కాబట్టి లగ్న సంధిలో ఉన్నందువలన కొంత వ్యత్యాసం కనిపించేదానికి అవకాశం ఉన్నది. లగ్నంలో గురువు ఉన్నప్పుడు కొంత తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అందులో వృషభ లగ్నంలో ఉండటం కొంచెం లగ్జరీగా ఉండేటువంటి ఇది కనపడుతుంటుంది అన్నమాట. కాబట్టి అది ఎవరి మాట వినేదానికి అధికారం ఎవరు వినరు. అందులో అనురాధ నక్షత్రం, శని యొక్క నక్షత్రం, జనరల్గా అది మంచి నక్షత్రం,
కానీ గురువు చూస్తూ ఉన్నాడు, గజకేసరి యోగం ఉన్నటువంటి స్థితి. అయితే ఈ యోగం ఒక్క 2 నిమిషాలు మీరు తప్పు చెప్పినా కూడా నాకు, అంటే 2:32కు పుడితే, అదే 12:32కు పుడితే 12:30 వేసినా కూడా ఆ లగ్నం మారిపోతుంది అనమాట. అప్పుడు నేను చెప్పేది కూడా వ్యర్థమవుతుంది. ఈ అబ్బాయి జన్మ జాతక రీత్యా మీరిచ్చిన టయానికి శని మహాదశ జరుగుతున్నది, అందులో కూడా రాహు జరుగుతున్నాడు. 2017 సెప్టెంబర్ వరకు కూడా ఆ చిన్నవాడి యొక్క పసితనం, అది మూర్ఖత్వం కాదు, ఆ పసితనం అది కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు. వాడి యొక్క మొండితనం, తినకపోవటం, ఇలాంటి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు తీసుకెళ్ళగలిగితే వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి శనివారం తీసుకెళ్ళండి. మరొక కాలర్ ఉన్నారండి, తెనాలి నుంచి త్రిపుర గారు. నమస్తే అండి. నమస్తే అండి త్రిపుర గారు. కాల్ కట్ అయింది. ఇక్కడ జన్మజాతకాల్లో ఇప్పుడు ఇందాక చెప్పాను, లగ్న సంధి కావచ్చు, రాశి సంధి కావచ్చు, నక్షత్ర సంధి కావచ్చు, ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిటీ ఒకలో ఉంటుంది. కాబట్టి జన్మజాతకాల్లో ఉండేటువంటి ప్లానెట్స్ కూడా వాటిని కరెక్ట్గా మనం చెప్పాలి అంటే, ఈ లగ్న సంధిలో, రాశి నక్షత్ర సంధిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు వాళ్ళ యొక్క ఇది చెప్పలేము. ఎందుకంటే వారిని చూసి కానీ, వారి యొక్క కొంత వయసు వచ్చిన తర్వాత వారి యొక్క గుణగణాల గురించి కానీ తెలుసుకున్న తర్వాతనే వారు ఏ లగ్నానికి చెందుతారు అన్నదాన్ని, చిన్నపిల్లలు వాళ్ళకేమి వాళ్ళ గుణగణాలను మనం అంతగా పరిగణలోకి, అంత గొప్పగా తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు. వాళ్ళు చెప్పాలన్నా కూడా వాడు ఇలా ఉంటాడయ్యా అని చెప్పడానికి కూడా ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు రేపటి రోజున గొప్పగా ఉండవచ్చు. అందువలన వారి అందువలన ఈ ఇబ్బందులు ఉంటాయని మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ రోజున 12వ సంవత్సరం వచ్చేంత వరకు లేదా 14వ సంవత్సరం వచ్చేంత వరకు వద్దురా చూపించొద్దురా జాతకాలు అన్నటువంటి స్థితిని చెప్పించడం జరుగుతుంది. ఎందుకంటే మంచి చెప్పినా కూడా ఒక్కోసారి చెడు జరిగింది అనుకో, గురువుగారు మీరు చెప్పింది మంచి జరగలేదండి అని మమ్మల్ని అంటారు. ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి, దోషాలు ఉంటాయి కాబట్టి, బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి ఇబ్బందులు ఉన్నందువల్లనే కొంత వయసు వచ్చేంత వరకు చూపించదు. కానీ ఈ రోజున ముహూర్తం పెట్టుకొని మరి సిజరీన్ చేయించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా అలాంటప్పుడు ఆ ముహూర్తానికి పుడతారు. పై న్యాచురల్గా పుట్టినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తే వారి యొక్క గుణగణాలను పరిగణలోకి తీసుకుని జాతకాన్ని చెప్పచ్చు. మరొక కాలర్ ఉన్నారండి, వైజాగ్ నుంచి ఉషా గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఉషా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. మరొకసారి చెప్పండి. మార్చి 2, 87. టైం చెప్పండి. 11:45. ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. మీరు చెప్పేది కొంచెం కూడా వినిపించట్లేదు. ఇక్కడ 2 మార్చి 1987 రాత్రి 11:45 మాత్రమే మాకు మీరు చెప్పింది. లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, రేవతి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో శని, 3వ ఇంట్లో శుక్రుడు, 4వ ఇంట్లో రవి బుధులు, పంచమ గురు రాహు చంద్రులు, 6వ ఇంట్లో షష్టమంలో కుజుడు, ఏకాదశ కేతు ఉన్నటువంటి జాతకం. సర్పదోషాన్ని కుజుడు బయట వేయటం జరిగింది. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది, అందులో కూడా శని యొక్క అంతర్దశ జరుగుతుంది. వృశ్చిక లగ్నమే మొండిదే, ఆ లగ్నంలో శని ఉన్నాడంటే ఇంకా మొండితనం ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలోనే ఆ కురవాడు ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి స్థితి. అయితే ఈ జన్మజాతకంలో సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు పరాక్రమ స్థానంలో ఉండి శని చేత చూడబడటం వలన వివాహ సంబంధమైనటువంటి దోషం ఏర్పడేదానికి అవకాశం ఉన్నది. అయితే వృత్తి స్థానాధిపతి అయినటువంటి రవి విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు తొలగేదానికి అవకాశం ఉన్నది. మరొక కాలర్ ఉన్నారండి, ప్రతాప్ గారు కనిగిరి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ప్రతాప్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/11/1996. టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 6:32. ఎక్కడ పుట్టారండి? చెప్పండి అమ్మా. హలో నమస్తే అండి. నా ఉద్యోగ స్థానం ఎలా ఉంది, ఏ రంగంలో ఉద్యోగం చేస్తే నాకు కలిసి వస్తుందండి? మీది వృశ్చిక లగ్నం, తులా లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 2వ పాదం. దశమాధిపతి అయినటువంటి చంద్రుడు కుజునితో కూడా చేరి ఏకాదశంలో ఉన్నాడు. ఇక్కడ సర్పదోషాన్ని కుజచంద్రులు బయట వేయటం జరిగింది. గురువు కూడా స్వస్థానంలో ఉన్నప్పుడు చంద్రమహాదశ జరుగుతుంది, గురువు పరాక్రమ స్థానంలో ఉన్నాడు.
ఈ చంద్రకుజుల యొక్క కలయిక ఏకాదశంలో దశమాధిపతి అయినటువంటి చంద్రుడు కుజునితో కూడా చేరి సప్తమాధిపతి కుటుంబాధిపతి అయినతో చేరి లాభంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చంద్రుడు ఇక్కడ నీటి సంబంధమైనటువంటి వ్యాపారాలు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రైన్ చేసేవాళ్ళు అయితే మెరైన్స్లో, అలాగే మత్స్య శాఖలో ఇలాంటి వాటిల్లో ప్రయత్నం చేయటం, లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేయటం వల్ల మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, గుంటూరు నుంచి త్రిపుర గారు. నమస్తే అండి, చెప్పండి. నా గురించి తెలుసుకుందామనండి. కాకపోతే మరి టైం అని తెలియదు, మా పాపకి చెప్పానండి. చెప్పండి. 10/6/1992 మధ్యాహ్నం 12:45 సలాం వచ్చిందండి. మాట్లాడండి గురువు గారితో, సందేహాన్ని అడగండి. గురువు గారండి, నమస్తేనండి. నమస్తే అమ్మా. నా గురించేనండి. ఇక్కడ ఈ పాప జాతక రీత్యా అమ్మ మాతృస్థానాధిపతి అయినటువంటి గురువు 12వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల మాతృస్థానంలో కూడా రాహు ఉన్నాడమ్మా. ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది. దీనివలన ఇప్పుడు మీ టైం స్టార్ట్ అయిందని చెప్పాలి వాస్తవంగా, అయితే అది వ్యయంలో ఉంది. దానివలన కొంత ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ పాప జాతకంలో అష్టమ కుజుడు కుజదోషం కూడా ఉన్నటువంటి ఈ జాతకం. ఇక్కడ మాతృస్థానంలో రాహు ఉండటం, తర్వాత ఈ జన్మజాతకంలో కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం. మాతృస్థానం నుంచి తీసుకున్నప్పుడు 10వ ఇంట్లో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు కొంతవరకు మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. అయితే గురువు 12వ ఇంట్లో, గురువు ఎక్కడున్నా కూడా మేలు చేస్తాడు, కానీ 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12వ ఇంట్లో ఉన్నటువంటి గురువు యొక్క మహాదశ మీ పాప జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవటం మంచిది. లేకపోతే ఈ కొంత బ్రీతింగ్ సంబంధించి హృదయానికి సంబంధించినటువంటి హృద్రోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగజేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేయటం మంచిది. ఆరోగ్యరీత్యా మీరు డాక్టర్ని కలవటం కూడా చాలా మంచిది. మిగతాది మాత్రం మీరు ఏది చేసినా కూడా అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. అన్ని విధాలా కూడా మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. అయితే రాహు మాతృస్థానంలో ఉన్నందువలన తప్పకుండా మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా కలిగి ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, మోనిక గారు కడప నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అన్న గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. 15/6/1995 మార్నింగ్ 10:45. ఎక్కడ పుట్టారండి? కడపలో. మాట్లాడండి. 15/6/95 అమ్మా. 15/6/1995 అండి. అదే అమ్మా, 10:45 ఉదయం, అంతే కదా? అవునండి. ఈ లగ్నం వచ్చేసి సింహ లగ్నం అమ్మ. రాశి వచ్చేసి ధనుర్రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో కుజుడు, 3వ ఇంట్లో రాహు, విద్యాస్థాన గురువు అద్భుతంగా, పంచమంలో చంద్రుడు, అష్టమ శని కొంత ఇబ్బంది కలిగిస్తాడు వివాహ సంబంధంగా రేపటి రోజున. అలాగే 9వ ఇంట్లో కేతు, 10వ ఇంట్లో మాలవ్య మహాపురుష యోగంలో శుక్రుడు, రవి బుధులు కూడా ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం కుజమహాదశలో చంద్రుడు జరుగుతూ ఉన్నాడు. ఇది 2017 మే వరకు ఉంటుంది. 17 తర్వాత రాహు వస్తుంది. రాహు పరాక్రమ స్థానంలో ఉన్నందువలన ఈ రాహు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోమనండి, ఇది ఆడపిల్లల జాతకం అయితే మాత్రం వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉన్నాయమ్మా. శని ఇచ్చేటువంటి దోషం ఉన్నది. కాలర్స్ అందరికీ జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.